హాయ్ హలో అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను ఉల్లిగడ్డలు వేస్తున్నాను. ఇంకా దీంట్లోకి పిండి రుబ్బి పక్కన పెట్టుకున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొంచెం కొత్తిమీర, అల్లం ఇవన్నీ కూడా ఈ పిండిలో వేసుకొని కలిపి పెట్టుకుంటాను. 2 గంటల సేపు నేను పప్పు నానబెట్టుకొని ఇది రుబ్బుకొని దీంట్లోనే నేను ఇవన్నీ వేసుకుంటున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ వేసుకుంటే చాలా బాగుంటాయి. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. వాతావరణం బాగాలేదు కదా, అందుకు మా ఆయనగారు అడిగారని చేస్తున్నాను. దీంట్లోకి నేను తగినంత సాల్ట్ వేస్తున్నాను. ఇలా వేసుకొని మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఈ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ కలిపి పెట్టుకోవడానికి బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇంకా ఇలా కలుపుకుంటే సరిపోతుంది. మీకు ఇప్పుడు చూపిస్తాను ఎలా గారెలు వేయాలో. నేనైతే చేతితో వేసుకుంటాను. మీరు కావాలంటే ఏదైనా ఆకు కానీ ఏదైనా సహాయం తీసుకొని కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇలా వేసేస్తాను. చాలా ఈజీగా అయిపోతాయి. మా పిల్లలకి, మా ఆయనగారికి అది చాలా ఇష్టం. ఈ మధ్య కొంచెం బాగోక వీడియో చేయలేకపోతున్నాను. ఈరోజు అడిగారని చేశాను. చాలా హ్యాపీగా అనిపించింది నాకు. ఏదన్నా పిల్లలకు చేసి పెడితే నాకు ఇష్టం ఇలాగా. అందుకు నేను ఈరోజు చేశాను. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా ఉల్లిగారెలు వర్షం వచ్చినట్టు కూడా తింటే చాలా బాగుంటాయి. ఎంతో టేస్టీగా ఉండే కరకరలాడుతూ క్రిస్పీగా కూడా ఉంటాయి. ఇవి బాగుంటాయి. ఇవన్నీ కూడా మొత్తం ఇలా వేసుకొని బాగా దోరగా వేపుకోవాలి. ఇవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేటట్టుగా, గోల్డ్ కలర్ వస్తే సరిపోతుంది. ఇంక ఈ విధంగా వచ్చినాయి కదా, నేను తీసి ప్లేట్లో పెట్టుకుంటాను. చూడండి, ఈ ప్లేట్లో తీసుకున్నాను. ఎక్కువ ఆయిల్ కూడా పీల్చదాం. పిండి కరెక్ట్గా మనం రుబ్బుకుంటేనే ఎంతో టేస్టీగా ఉండే ఉల్లిగారెలు మీకు చూపిస్తున్నాను. చూడండి, మొత్తం అన్నీ కూడా నేను తీసి వేసుకుంటున్నాను. తీసి మళ్ళీ కూడా దీంట్లో వేసుకుంటాను మిగతా పిండి. ఎంతో టేస్టీగా ఉండే ఉల్లిగారెలు రెడీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్